పౌలు గారు. తిండి లేదు, ఆహారం లేదు, నీళ్లు, ఆకలి దప్పులు, మరి వస్త్రహీనులు అంటే ఒకసారి బట్టలు కూడా లేవంటే ఒంటి మీద వారికి. వాళ్ళని రాళ్లతో కొట్టి చచ్చిపోయాలని కుక్కని ఈడ్చినట్లుగా పౌలు భక్తిని ఊరవతలకి ఈడ్చేస్తారు. ఇవన్నీ దేనిలో వచ్చాయి తెలుసా? వాళ్ళ కోసం వాళ్ళు బ్రతికినప్పుడు రాలేదండి ఈ శ్రమలు. మీరు గమనించాలి. ఎవరి కోసం వారు బ్రతికితే ఎవరికి శ్రమలు రావు. ఇది సత్యం. ఎవరి కోసం వారు బ్రతికితే శ్రమలు ఎవరికి రావు. నీవు దేవుని కోసం బ్రతికితేనే వస్తాయి నీకు శ్రమలు. ఇప్పుడు మన కోసం బ్రతుకుని ఏం శ్రమ రావు. బైబిల్ సంఖ పెట్టుకొని వెళ్ళండి ఆ గ్రామానికి, సువార్త ప్రకటించండి. వెంటనే నీ మీదకి ఏమొస్తాయి? రాళ్ళ దెబ్బలు, చెప్పులు విసురుతారు, రాళ్ళు విసురుతారు, మోమను ఉమ్మి వేస్తారు కదా. ఇలాగే మన వాళ్ళు సువార్తను ప్రకటించడానికి వెళ్ళిపోతే ఏం చేస్తుంటే వాళ్ళ మీదకి రాళ్ళు విసురుతున్నారు, పేడ నీళ్ళు కలిపి చల్లుతున్నారు, మగాన ఉమ్ములు వేస్తున్నారు, మైకులు ఇరగొడుతున్నారు, అన్నీ మొత్తం స్పీకర్లు పగలగొడుతున్నారు. ఏం చెప్తున్నందుకు? మంచి చెబుతున్నందుకు. లోకం మంచి సహించదు, సమాజం మంచి సహించదు. దేవుని పనిలో ఉన్న వారికి శ్రమలు వస్తాయి.